ప్రయోజనం ఉంటుంది అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యని మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మీకు ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ కాని వాళ్ళకి అంటే అసలు పిల్లలు పుట్టని వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే నేచర్ ఎక్కువ ఉంటుంది అని చెప్తాం. ఈ ప్రెగ్నెన్సీకి బ్రెస్ట్ క్యాన్సర్కి బ్రెస్ట్ ఫీడింగ్కి ఏంటి సంబంధం అంటే అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి మనం. బ్రెస్ట్ క్యాన్సర్ మీకు హార్మోన్స్ అన్ఇంటరప్టెడ్గా ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి అసలు అది లేకుండా ఎవ్రీ పీరియడ్కి వస్తుంది, దానికి ఎక్కువ ఎక్స్పోజర్ ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వల్ల ఏంటి, ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఆగిద్ది, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెరిగిద్ది. సో ఈస్ట్రోజన్కి మనకు ఒక 9 నెలలు ఆగుద్ది, మధ్యలో బ్రేక్ వస్తుంది అనమాట ఇలా లైఫ్ లాంగ్ ఎక్స్పోజర్లోంచి. ఆ బ్రేక్ వల్ల మీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. అలాగే ఆ బ్రేక్ని కాస్త ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా న్యాచురల్గా ఈ హార్మోన్ అనేది ఆగుతుంది, అప్పటికి కూడా మనకి ఈ హార్మోన్స్ తగ్గుతాయి, దానివల్ల ఇంకా గ్యాప్ ఎక్కువ పెరిగిద్ది.